హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామా వరల్డ్. ఇప్పుడైతే ఈరోజు వీడియో వచ్చి కృష్ణా ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే వాటర్ అయితే వదిలేరు కదండి. అది మా ఇంటి వైపు నుంచే వెళ్తుంది, మాకెంతో దూరంలో లేదు. నేను ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అగోండి, అక్కడ కనిపిస్తున్న ఆటో ఉంది చూసారా, అక్కడికి వాటర్ అయితే మీకు ఆల్మోస్ట్ కనిపిస్తుంది. నేను అక్కడికి వెళ్ళి ఎంతవరకు వాటర్ వచ్చింది ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే గంగమ్మని చూడటానికి అయితే మా ఫ్రెండ్స్ మేమైతే కలిసి వెళ్తున్నామండి. ఇగోండి తిను, మా పాపను కూడా తీసుకుని వెళ్తున్నాము. ఇప్పుడు గంగమ్మ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి అమ్మవారిని అయితే శాంతిపరచడానికి పసుపు కుంకుమ పువ్వులు అయితే తీసుకొని వెళ్తున్నాము అమ్మవారి దగ్గరికి. మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే వాటర్ అయితే వదిలారు, అందుకని ఇంకా అందరం కలిసి అయితే వాటర్ని అయితే చూడటానికి అయితే వెళ్తున్నాము. మేమందరం ఒక నలుగురం అయితే బయలుదేరుతాం అనుకునేసరికి ఒకరి తర్వాత ఒకరు మేము కూడా వస్తాం అనేసరికి కాసేపు అయితే ఇంటి దగ్గర అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా నడుచుకుంటా వెళ్తున్నాము. వెళ్తున్న దారిలో కూడా ఇంకా కొంతమంది అయితే యాడ్ అయ్యారు, ఎందుకంటే ఇంటి దగ్గరే కదండి, ఎంతసేపు వెళ్ళొద్దామని చెప్పి అందరం కలిసి అయితే వెళ్తున్నాము. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి అయితే మేమైతే వాటర్లో ఉన్నాయండి మా ఇల్లులు. ఆ చిన్న క్లిప్ కూడా మీకు ఈ వీడియోలో అయితే మధ్యలో యాడ్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ వాటర్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వచ్చేసాము. వాటర్ దగ్గరలో కూడా ఇల్లులు అయితే కట్టేస్తున్నారండి. చూడండి, చుట్టూ మా ఇంటి చుట్టూ పొలాలు, చక్కటి వాతావరణం, చాలా పీస్ఫుల్గా ఉండిద్దండి. చాలా మందికి ఇలాంటి వాతావరణం ఉండడం ఇష్టం. ఇప్పుడైతే చూసేసాం కదా, ఇప్పుడు అమ్మవారికి తెచ్చిన గంగమ్మని శాంతిపరచడానికి పసుపు కుంకుమ అయితే ఇంటి నుంచి అయితే తీసుకొచ్చాను నేను. ఇప్పుడు ఇక్కడ పై దాకా రాలేదండి, అమ్మవారికి అయితే వేద్దామని వచ్చేసరికి కింద మొత్తం వాటర్ అయితే వచ్చింది. ఇంకా కొంచెం కిందకైతే దిగుదాం, అమ్మవారికి తెచ్చాం కదా, అమ్మవారికి పసుపు కుంగాలు వేసి శాంతి పరుద్దాం అని చెప్పి ఇంకా అక్కడ కిందకైతే దిగటం అయితే జరుగుతుంది. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ ఇయర్ మేము ఎంత సఫర్ అయ్యామో అసలు వాటర్ వల్ల ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ముందు వచ్చింది అమ్మవారికి శాంతిపరచడానికి పసుపు కుంకం కాయిన్ పువ్వు అయితే తీసుకొచ్చి అమ్మవారిని అయితే శాంతిపరచాలని వాటర్లో అయితే వేయటానికైతే అందరం వెళ్తున్నామండి. ఒకరి తర్వాత ఒకరు అయితే వెళ్తున్నాము. ఇంతవరకు ఫుల్గా వచ్చేది, అసలు ఇంతవరకు రావడానికి కూడా మాకు ఛాన్స్ ఉండేది కాదనమాట. ఒక 2 అడుగులు వేయగానే ఫుల్గా పక్కన గోడ ఉంది చూసారా, ఆ గోడ లెవెల్లో వాటర్ అయితే ఉండేది. ఇప్పుడైతే ఒక్కొక్కరిగా అందరం పసుపు కుంకాలు అయితే వేసేసి గట్టుపైకి అయితే వెళ్ళిపోయాం అనమాట. గట్టుపై నుంచి అయితే వాటర్ లెవెల్ చాలా బాగా కనిపిస్తుంది, మీకు ఈ వీడియోలో చూపిద్దామని. వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోతుందండి. కృష్ణా ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే 3 లక్షల సెక్యూలు అంటారు కదా, అంత వాటర్ అయితే వదిలారంట. ఇప్పుడు పక్కనే ఉన్న పడవలను అయితే చూడటానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే పడవలు చూడటానికి అయితే వచ్చాము. అందరం మేము వాటర్ వస్తే ఎలా ఉండాలి, పిల్లలతో ఇబ్బంది పడతాం అని మేము భయంగా ఉంటే ఈ చేపలు పట్టే వాళ్ళు చూసారండి, ఎన్ని పడవలు తీసుకొని అయితే వచ్చేసారు. మాకే తెలీదు ఇంటి పక్కన ఉండం మేము వాటర్ అయితే వస్తుందని. నైట్ అయితే ఏమీ లేదు, సాయంత్రం వాకింగ్ చేసుకుంటూ వచ్చాము. వాటర్ చూడటానికి నైట్ అయితే ఏం లేదు, పొద్దున్నే లేచేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోయాము. ఇంక సరేలే అని చెప్పి పని అంతా అయ్యి పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత వాటర్ అయితే చూద్దామని చెప్పి వచ్చేసరికి ఫుల్గా వాటర్తో పాటు ఇక్కడ ఉన్న పడవలు కూడా పక్కనే ఉన్న మాకు తెలియదు, కానీ వాళ్ళకి ఎలా తెలుస్తుందో అయితే మాకైతే తెలియట్లేదు. అందుకే అంటారు పెద్దలు, దేని పనులు దానికే ఉంటారని. ఇప్పుడైతే గట్టుపైకి అయితే వచ్చేసాం కదండి, చక్కగా గోడ అయితే ఉంది. అందరం అయితే గోడ మీద అయితే కూర్చొని సరదాగా కాసేపు అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట. వాటర్ లెవెల్ ఎక్కడి వరకు వచ్చింది, గత సంవత్సరం మాకు జరిగిన ఇన్సిడెంట్స్లు, మేము ఇబ్బంది పడిన విశేషాలు అయితే అందరం చెప్పుకుంటున్నాం అనమాట. ఎక్కడికి వచ్చిన ఆడవాళ్ళు ఒకటే డిస్కషన్ చేస్తారు కదండి, ఇంట్లో పని అయ్యిందా, వంట చేసామా అనే మాటలు అయితే ఆడుకుంటున్నాం అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి 3 లక్షలు అయితే వాటర్ అయితే వదిలేరనమాట. ప్రస్తుతానికైతే మా ఏరియా డేంజర్ జోన్లో లేదు. నేను టిఫిన్ చేసేసరికి 10 అయిందండి, వంట చేసుకుని తినేసరికి ఇలాగా హ్యాపీగా కిష్టం చూద్దామని వచ్చామండి మా ఫ్యామిలీ మొత్తం. ఆంటీ బాగా చెప్పింది అలా. డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టానని ఏమీ అనుకోకండి, ఆడవాళ్ళు కూర్చుంటే ఏం మాట్లాడుకుంటారనేది మీకు కూడా తెలియాలని డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టేశానండి.
లాస్ట్ ఇయర్ అయితే మా ఇల్లన్నీ మునిగిపోయి మా ఇంట్లో వస్తువులన్నీ పోయినాయండి. మేము ఒక్కటే కాదు, అంటే మేమున్న ఏరియానే కాదు, రాజనగరం, సింగనగరం అప్పుడు ఊహించని రీతిలో అయితే వాటర్ అయితే వచ్చేసింది. అప్పటి విశేషాలు ఇప్పుడు తలుచుకున్నా కూడా గుండె జల్లు అంటుందండి. అసలు అప్పుడు రోజులు ఎప్పటికీ రాకూడదని అయితే నేనైతే కోరుకుంటున్నాను. చూడండి మా మరదలు చుట్టూ వాతావరణం చాలా బాగుందండి. అసలు వచ్చాం కానీ వెళ్ళబుద్ధి కాలేదు, కానీ తప్పదు కదండి, వెళ్ళిపోవాలి. అందుకే చుట్టూ ఒకసారి అయితే వాతావరణం అంతా ఎంజాయ్ చేసేసి ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట. మీకు మొత్తం ఈ ఏరియా మొత్తం ఒకసారి చూపిస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటి దగ్గరికి అయితే అందరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మా వారిని అయితే తీసుకొని ఇంకా ఇక్కడ వాటర్ అయితే చూసేసాం కదా, విజయవాడలో ఉండి కృష్ణా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి వాటర్ చూడకపోతే ఎలా అండి. ఇంకా నెక్స్ట్ అయితే మా వారిని తీసుకొని కృష్ణా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అక్కడ వాటర్ని కూడా చూపిస్తున్నాను, నాతో పాటు మీరు చూసేయండి. చాలా చల్లగా ప్రశాంతంగా వాతావరణం అయితే ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.